అన్ని రకాలుగా అనుభవించి పార్టీకి ద్రోహం చేసి మోసం చేసిపోయిన నేతల్ని ఓడించి తీరాలని బీఆర్ఎస్ కంకణం కట్టుకుంది. చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్లను ఓడించి తీరుతామని ముఖ్య నేతలు పంతం పట్టారు. తాము గెలవకపోయినా పర్లేదు, వారు మాత్రం ఓడాలన్న స్ట్రాటజీని అమలు చేస్తున్నారు. నమ్మించి మోసం చేసిన వారికి బుద్ధి చెప్పాలన్నదే తమ టార్గెట్ అని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. కడియం పార్టీ మార్పు బీఆర్ఎస్ పెద్దల్ని ఎక్కువ బాధపెట్టింది. కడియం కోసం కీలక నేతల్ని వదులుకున్నారు. పసునూరి దయాకర్, ఆరూరి రమేష్, తాటికొండ రాజయ్య కడియం వల్లే పార్టీకి దూరమయ్యారు. అందరిని వదులుకొని కడియంకు ఆయన కుమార్తెకు ప్రాధాన్యమిస్తే కృతజ్ఞత లేకుండా మోసం చేశారన్న కోపం బీఆర్ఎస్ హైకమాండ్లో కనిపిస్తోంది. రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని రంజిత్ రెడ్డికి టికెట్ ఇచ్చి చేవెళ్ల ఎంపీని చేస్తే ఆయన కూడా ఇప్పుడు మోసం చేశారు. దానం నాగేందర్ వ్యవహారంపైన బీఆర్ఎస్ ముఖ్యులు రగిలిపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కేసీఆర్ ప్రగతి భవన్ను వీడిన తర్వాత ఆయన ఎక్కడుండాలని చర్చ జరిగినప్పుడు నాకు జూబ్లీస్లో పెద్ద ఇల్లు ఉంది, మీరు నా తండ్రి లాంటివారు, మీరు నా ఇంట్లో ఉండొచ్చు అంటూ ప్రకటించిన దానం ఇప్పుడు పార్టీ మారిపోయారు. కాబట్టి వీరందరినీ ఓడించడమే టార్గెట్గా బీఆర్ఎస్ పెట్టుకుంది.